ఒరే వాసు లేవరా. ఏంట్రా లంకణాలు చేసిన వాళ్ళే ఇలా పడుకునే ఉన్నావే? ఇదిగో టీ తాగు. ఇప్పుడు నాకు టీలు కాఫీలు ఏమొద్దమ్మా, తీసుకుని వెళ్ళు. ఒరే రాత్రి నుంచి ఏమీ తినకుండా ఇలా పడుకునే ఉన్నావు. కాస్త టీ తాగరా, లేకపోతే నీరసం వస్తుంది. కడుపు మార్చుకుంటే కోరికలు తీరవరా, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. నువ్విలా ఖాళీ కడుపుతో ఉంటే నా మనసు తరుక్కుపోతుందిరా. ఇదిగో టీ తాగరా. అమ్మా నన్ను బలవంతం చేయకు, నా బాధలో నేనున్నాను, నన్ను ఇంకా బాధ పెట్టకు. ఒరే కడుపు మార్చుకుంటే బాధలు తీరిపోతాయా? అయినా ఈ బాధలు ఎప్పుడు ఉండేవే కదా, ఇలా కొత్తగా మాట్లాడతావే. తాగరా. ఏంటే కారాబం చేస్తున్నాడా? బతిమాలుతున్నావు, దేనికోసం అలిగాడు? ఏమయ్యా ఆ మాధవరావు పెట్టిన తికమక్కి మనోడు బాధపడుతున్నాడయ్యా. ఆకలిగా లేదంట, కనీసం టీ అన్నా తాగరంటే తాగరంటున్నాడు. రే వాసు, అయిపోయిన దాని గురించి బాధపడతాం అవివేకం రా. ముందు ఇప్పుడేం చేయాలో అదే ఆలోచించు. అంటే ఏంటన్నా నువ్వు అనేది? మా మావయ్య మనకు చేసిన అవమానం అంత తేలిగ్గా మర్చిపోగలమా? నన్ను మెడపట్టుకొని బయటికి తరివేశాడు, నేను సహించాను. కానీ ఇప్పుడు మిమ్మల్ని అలాగే చేశాడు. ఆయన డబ్బులిస్తే అవి తీసుకుని వెళ్ళి అన్నయ్య చేతిలో పెట్టి నా పాపానికి పరిహారం చెల్లించుకుందాం అనుకున్నాను. కానీ ఆయన ఎదురుగా మనల్నే బర్ణం అడిగాడు. నేనేమో మంచిగా మారి దుబాయ్ వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని రేవతితో సుఖంగా సంతోషంగా కాపురం చేద్దాం అనుకుంటే ఆయనేమో శాశ్వతంగా విడదీయాలనుకుంటున్నాడు. దీన్ని నమ్ముకొని నా ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఆయనేమో ఇలా చేశాడు. అంత నా కర్మ. రేయ్ దెబ్బ తీశాడని బాధపడుతూ కూర్చుంటే ఎలారా? దెబ్బకు దెబ్బ తీయాలి. మన ఆస్తిని మనం తిరిగి సంపాదించుకోవాలి. ఎంతకాలం ఆస్తి గురించి నేను ఆలోచించలేదు. ఇక ఇప్పటి నుంచి దానికోసమే ప్రయత్నం చేస్తాను. మంచి సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఏంటయ్యా నువ్వనేది? అతన్ని ఎదిరించి మన స్థలం మనం సంపాదించుకోగలమా? సంపాదించుకోగలమే. అసలు ఆ షెడ్డు గోపి కష్టార్జితమే. మీరు వాడిని మోసం చేసి పిచ్చుకలను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఆ మాధవరావు చేతిలో పెట్టారు. వాడేమో మిమ్మల్ని మోసం చేయటానికి వాసు పేరు మీద స్టోర్ పెట్టి తర్వాత వీడిని మెడబెట్టి బయటికి గెంటేశాడు. కోడేసుకుంటున్నానని ఏమైనా కులుకుతున్నాడేమో. చివరి కూటికి కూడా కరువై అలో లక్షణ అంటూ ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు మావయ్య. రేవతి రామ్మ. రేవతి మీ ఆస్తి మీరు సంపాదించుకోవడానికి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు మావయ్య. ఆయన జుట్టు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఆయన ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఏంటమ్మా సడన్ గా వచ్చేలా షాక్ అయ్యే మాట్లాడుతున్నావు? మీ నాన్న మళ్ళీ ఏదన్నా? ఆయన ప్లాన్ వేయడం కాదు మావయ్య, నేనే వేశాను. మీరింకా కోర్టులని కేసులని తిరగాల్సిన పనేం లేదు. ఆయనే 2 చేతుల నమస్కారం చేస్తూ మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. మీ స్థలం మీదే, తీసుకోండి మహాప్రభు అని మీ కాళ్ళు పట్టుకుంటాడు. అలాంటి ఎత్తు వేసి ఆయన చిత్తు చేశాను. చాలమ్మా. మేం ధైర్యంగా ఉండడం కోసం వాసుతో చెప్పినట్టు మళ్ళీ మాతో కూడా చెప్పకు. ఆయన్ని ఓడించి మనం తలెత్తుకుని తిరగడం అనేది కళ. అసలు అలా ఊహించనైనా ఊహించలేము. మీ ఇంట్లో మీ నాన్న వాసుకి ఇచ్చిన షాక్ కి ఇదిగో ఇలా గిలగిలాడుతూ కొట్టుకుంటున్నాడు. ఏదైనా విషయం నువ్వు నేను తేల్చేది కదమ్మా. కోర్టు చెప్తేనే మీ నాన్నకు తెలిసి వస్తుంది. ఇవేంటో తెలుసా మావయ్య? మా నాన్న సంతకాలు చేసిన ఖాళీ బాండ్ పేపర్స్ చూడండి. రేవతి ఇది మావయ్య సంతకమే. ఖాళీ బాండ్ పేపర్ మీద మీ నాన్న సంతకం చేయడం ఏంటి? అవునమ్మా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. మేము వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత మీ నాన్న మనసు మార్చుకొని ఈ కాగితాలు మాకు ఇచ్చిరమ్మని పంపాడా? ఏంటి మావయ్య, ఆయన మారడమా, మనసు మార్చుకోవడమా? అది ఈ జన్మలో జరగదు. నేనే ఆయన్ని మాయ చేసి ఇలా సంతకాలు సంపాదించాను. అసలేం జరిగిందో తెలుసా?
మావయ్య జరిగింది. ఆయన ఫుల్లుగా మందు కొట్టి మత్తులో జోగుతుంటే ఆయన సంతకాలు పెట్టాల్సిన ఫైల్లో నేను వేరే కాగితాలతో పాటు ఈ ఖాళీ బాండ్ పేపర్స్ కూడా పెట్టి ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేసి సంతకాలు సంపాదించాను. ఆయన మారడం, మీకు ఆస్తి తిరిగి ఇవ్వడం అనేది జరగదని నేను ఈ పని చేశాను. అవునమ్మా, బండికి సుత్తి దెబ్బ బర్రెకి ముళ్ళు కర్ర అన్నట్టు ఆ మోసగాడికి మోసమే సరైన పని. బండికి సుత్తి దెబ్బ బర్రెకి ముళ్ళు కర్ర అన్నట్టు ఆ మోసగాడికి మోసమే సరైన పని. ఏమయ్యా, రేవతి చాలా తెలివైన పని చేసిందయ్యా. ఇక రేవతి చెప్పినట్టుగా వీటిల్లో మన స్థలం, ఆ షాపు మన పేరు మీద రాసిచ్చినట్టుగా రాసుంచుకుందాం. అప్పుడే ఆయన మెట్టు దిగొస్తాడు. సరే, నువ్వు కాస్త ఆగవే. సందు దొరికితే చాలు ఓహో ఆరాటపడిపోతావు. మత్తులో పెట్టిన సంతకాలతో ఆస్తి లాక్కోవటం ధర్మం కాదు, న్యాయం కూడా అనిపించుకోదు. పైగా నేరం కూడా. తేడా వస్తే ఆస్తి రావటం సంగతి అటుంచి జైల్లో ఊత లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏంటి మావయ్య, నీతి న్యాయం ధర్మం అని మాట్లాడుతున్నారు? అవతల వాళ్ళు అవి పాటిస్తే మనము అవి పాటించాలి. అంతేకాని నిలువెల్ల విషయం నింపుకున్న ఆ మనిషితో కాదు. మోసం చేసే మనిషి దగ్గర మీ నీతి సూత్రాలేం పనిచేయవు మావయ్య. అవేవి మీకు న్యాయం చేయలేవు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మోసానికి మోసం, దొంగకి దొంగ దెబ్బ. రక్తం రుచి మరిగిన పులి మీద జాలి చూపిస్తే మనం జాడ లేకుండా పోతాం. గోపీబావని వాసు మోసం చేశాడు, వాసుని నాన్న మోసం చేశాడు. ఇప్పుడు ఆయన్ని నేను మోసం చేసి తిరిగి ఆస్తి సంపాదించాను. వాసుకి మళ్ళీ దొరుకుతుంది. ఏ వాసు, ఏమంటావ్? రేవతి, నువ్వు చెప్తే అంత కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదనిపిస్తుంది. లోపల కాస్త భయంగా కూడా ఉంది రేవతి. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. నాన్న చెప్పేది కూడా కరెక్టే కదా. ఏంటి న్యాయం? దేనికి భయం? అన్యాయం చేసిన మనిషికి జ్ఞానోదయం కలగాలి. మోసం చేసిన మనిషికి తనదే మోసమని తెలిసి రావాలి. మీది మీకు దక్కితేనే ఆయన కళ్ళు తెరుచుకుంటాడు. దానికి తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. మంచి అవకాశం దొరికింది, ఉపయోగించుకోండి. నేనెందుకింత రిస్క్ తీసుకుని ఇలా చేశానో అర్థం చేసుకోండి. ముందు ఆ పేపర్స్ మీద మ్యాటర్ రాయించి నోటరీ చేయించండి. ఆ తర్వాత ఏం చేయాలో, ఎలా కథ నడపాలో నేను నడుపుతాను. అమ్మా, అమ్మా, ఏంట్రా? ఇందాక 200 అడిగాను కదా, ఇవ్వా? రాణి, వీడికి 200 తెచ్చివ్వమ్మా. అలాగే అత్తయ్య. ఒరే ఆకాష్, ఇంకొకసారి ఆలోచించరా. ఈ ఉద్యోగం చేయక తప్పదంటావా? ఏంటమ్మా నువ్వు అనేది? పని పాట మానేసి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోమంటావా? ఎందుకురా అంత కోపంగా మాట్లాడతావు? జీతమంతా పెట్రోల్కే ఖర్చు పెట్టే ఉద్యోగం అవసరమంటావా? రాణి ఉద్యోగం చేస్తానంటే ఆయన పళ్ళు నూరుతున్నారు. నువ్వు ఆయన మాట ప్రకారమే జరగాలంటున్నావు. ఇలా అయితే సంసారం ఎలారా గడిచేది? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? అది కాదురా, రాణి గాజులు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు 10-15 రోజుల కంటే మించి రావు. ఆ తర్వాత ఎలా అన్నదే నా బాధ. వా, గాజులు తాకట్టు టీవీ అట్లా 100 సార్లు చెప్తున్నావు. ఇప్పుడు నన్ను ఉద్యోగానికి వెళ్ళమంటావా, దాన్ని వెళ్ళమంటావా? అత్తయ్య, ఆకాష్ ఇవాళే కొత్తగా జాబ్కి వెళ్తున్నాడు. చిరాకు పెట్టకండి. అది కాదమ్మా. అత్తయ్య, తక్కువ సొమ్ముతో ఇల్లు గడుస్తుందనే కదా, దానికి ఒక సొల్యూషన్ ఉంది. మనకి రావాల్సిన సొమ్ము మన చేతికొస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఏంటి మనకు రావాల్సిన డబ్బు? ఏరా, మీ ఆవిడన్న మాట నీకేమన్నా అర్థమైందా? బయట ఫైనాన్స్ ఏమైనా చేశారా? నేనేం ఫైనాన్స్ డబ్బు అనట్లేదు వదినా. ఆటోలో పోగొట్టుకున్న డబ్బు గురించి మాట్లాడుతున్నా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులైంది కదా, ఓసారి వెళ్ళి కలిస్తే ఏదైనా కదలిక రావచ్చు. 4 సార్లు వెళ్ళి కలిస్తేనే కానీ వాళ్ళు కేసు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. ఆ డబ్బు ఈ సమయంలో మన చేతికి అందితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆయనకి మంచి ఉద్యోగం దొరికే వరకు ఖర్చులకు ఆసరాగా ఉంటుంది. అమ్మ రాణి, డబ్బు పోయిన విషయంలో మీ అన్నయ్య సాయం చేశాడు కదా, డబ్బు తిరిగి వస్తే మీ అన్నయ్యకి ఇవ్వాలిగా. అవి ఇంట్లో ఖర్చులకు వాడుకుంటే ఎలాగమ్మా? అత్తయ్య, ఆ విషయం నేను అన్నయ్యతో మాట్లాడతాను.
మన కుటుంబ పరిస్థితులు అన్నయ్య అర్థం చేసుకోగలడు. నేను నోరు తెరిచి అడగకపోయినా ఆ డబ్బు అన్నయ్య నాకే తిరిగిస్తాడు. మనకు అదృష్టం అంటూ ఉంటే ఆ డబ్బు మనకి దక్కడమే. నిజమే రాణి, నేను ఆ డబ్బు గురించే మర్చిపోయాను. ఒరే ఆకాష్, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోరా. రాణి అన్నట్టు అదృష్టం ఉంటే ఆ డబ్బు మనకు దొరకొచ్చురా. ఏంటమ్మా నువ్వు ఫస్ట్ డ్యూటీకి వెళ్తుంటే అటు వెళ్ళి ఇటు వెళ్ళని మూడు మొత్తం పాడు చేస్తా. అయినా డబ్బు పోగొట్టింది ఈవిడి గారే కదా, ఈవిడిని వెళ్ళి కనుక్కోమను. సరే, నేనే వెళ్ళి కనుక్కుంటాను. మీరేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను వెళ్ళొస్తాను. వీడు రాను రాను అచ్చం వాళ్ళ నాన్నలాగే తయారవుతున్నాడు. రాణి, నువ్వు త్వరగా తయారవ్వమ్మా. మనం వెళ్ళి ఆ ఎస్ఐ గారిని కలిసొద్దాం. ఏయ్ ఆగవే. ఏమ్మా, తనేదో అమాయకంగా పోయిన సొమ్ము దొరుకుతుందని ఆశపడుతుంది. ఆకాష్ డ్యూటీకి వెళ్లే తొందరలో మిమ్మల్ని వెళ్ళి కలవమంటే నువ్వేమో భలేగా రెడీ అయ్యిరా దొరుకుతుందంటావేంటి? మనలాంటి పరుగుగల ఆడవాళ్లు పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. ఏమిటే, మీ నాన్న గురించి మాట్లాడుతున్నావా? సరిపోయిందిలే. అమ్మా పెట్టదు అడక తిననివ్వదన్నట్టుగా ఉంది. ఆయన పట్టించుకోరు, పట్టించుకునే వాళ్ళని తప్పు పడతారు. ఆయన సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వేం కంగారు పడకు. ఈ పరిస్థితిలో ఆ డబ్బే మనల్ని ఆదుకుంటుంది, అంతేగాని పరువు మర్యాదలు కాదు. రాణి, నువ్వు వెళ్ళి తయారవ్వు, నేను రెడీ అయి వస్తాను. వీళ్ళేంటి నా మాట వినేటట్లేరు? వెళితే గుట్టు రెట్టవుతుంది, నా బతుకు బజారు పాలవుతుంది. సమయానికి నాన్న కూడా ఇంట్లో లేడు. ఏదో ఒక పుల్లేస్తే సరిపోయేది. ఈ రాణి మూలంగా కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. వీళ్ళని ఎలా అయినా స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి. ఏం చేయాలి? ఎలా ఆపాలి? ఏమే రాణి, నువ్వు గడప దాటి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తావా? చూస్తానే. స్టేషన్కే వెళ్తావో హాస్పిటల్కి వెళ్తావో చూస్తానే. రావే, బాగా పండగ జరిగిద్ది. రాణి, రాణి, రెడీ అయ్యావా? వస్తున్నానత్తయ్య. ఏమ్మా, నాన్న బయటికి వెళ్లారు. ఆయన వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. నాన్న వస్తే కలిసి వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు మీ ఇద్దరే పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తారమ్మా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటన్ని మాటలు? మేం స్టేషన్కి వెళ్ళటం నీకు ఇష్టం లేనట్టుందే. అది కాదమ్మా, నాన్నకు చెప్పకుండా వెళ్తే గొడవ అవుతుందేమో అని భయపడుతున్నాను. ఆయనకి చీటికి మాటికి కోపం వస్తూనే ఉంటుంది. ఆయన సంగతి మనకు తెలియదా? నా తిప్పలు నేను పడతానులే, నువ్వు ఊరుకో. ఇంతకీ గ్యాస్ కట్టేశానో లేదో. నా నోరు ముయించి మీరు స్టేషన్కి ఎలా వెళ్తారో అది చూస్తాను. అత్తయ్య, నేను రెడీ. రాణి, ఫ్యాన్ ఆఫ్ చేసావా? చేశానత్తయ్య. సరే పద. అయ్యో అత్తయ్య, పర్స్ మర్చిపోయాను, తీసుకొస్తాను. నెమ్మదిగా కాస్త ఓర్చుకోమ్మా.
జాగ్రత్త, కూర్చోమ్మా. ఏమే, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అన్నావుగా, నీ నోటి చలవా వెళ్లకుండా చేసింది. రాణి, చాలా నొప్పిగా ఉందమ్మా. ఉండమ్మా, పెయిన్ బామ్ తెస్తాను, రెస్ట్ తీసుకో, రేపు వెళదాంలే. తెస్తానని ఇక్కడే నిలబెడతావమ్మా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే లేవే. రాణి, నొప్పిగా ఉందమ్మా? అయ్యో, ఏమి పొదుపు సూత్రాలు చెప్పి పరవాన్నాలు తినే నాకు పాచెన్నం పచ్చడి మెతుకులు పెడతావా? నిన్ను మహారాణిలా చూస్తూ నన్ను పనికిమాలిన దానిలా చూస్తారా? అయినా భరించానే. ఎందుకు? ఆ డబ్బు తిన్నా కాబట్టి. ఇప్పుడు మీరెళ్ళి నా పరువు తీయాలనుకుంటే సహించగలనా? నిజం తెలిస్తే నేను అడుక్కు తినాలే. అందుకే పావలా నూనెతో స్టేషన్కి వెళ్లకుండా చేశా. అయినా రేపు రెడీ అవుతావు. అలా వెళ్ళకూడదు, వెళ్ళనివ్వనే. రాణి, నొప్పిగా ఉందమ్మా? ఏంటయ్యా, ఏమైంది? ఇంత దానికి వచ్చినాక నేనేం చెప్పేదన్నా? నువ్వే చూద్దు కానీ పదన్నా. చూసినావా అన్నా? ఇప్పుడు ఇక్కడ చూడన్నా. ఏమిటండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? కందిపప్పు కొంటే పంది కుక్కల మందు ఫ్రీ, ఉల్లిగడ్డలు కొంటే ఎలుకల బోను ఫ్రీ, బియ్యానికి ముక్క పురుగుల మందు, కాఫీ పొడికి పంచదార, బాసుమతికి మసాలా దినుసులు. అసలు ఈ స్కీములు ఎందుకు పెట్టామో తెలుసా మీకు? పంది కుక్కలు, ఎలుకలు, క్రిములు అన్నదాత నడ్డి ఉరుస్తున్నాయండి. అందుకే ఈ స్కీములు పెట్టాం, తీసుకోండి. అన్నా, ఇప్పుడు ఈడ చూడన్నా. ఏమ్మా ఇలారా. ఏంటి మేడం? చూడు, ఈ నూనె ప్యాకెట్కి చిల్లు పడింది. పట్టించుకోకపోతే చీమలు చేరతాయి, అవి పుట్టలు పెడతాయి. ఆపై ఆ పుట్టల్లో పాములొచ్చి నివాసం ఉంటాయి. ఒక చిన్న అశ్రద్ధ వల్ల ఇంత ప్రమాదం ఉంటుంది. వెంటనే ఇవన్నీ శుభ్రం చేయి. ఇదిగో జాగ్రత్త. అలాగే మేడం. మళ్ళీ తప్పకుండా రండి సార్. ఓకే. అరే మావయ్య, రండి. హాయ్ మావయ్య, బాగున్నారా? ఎంతసేపు అయింది మావయ్య మీరు వచ్చి? వచ్చేటప్పుడు నాకు ఒక ఫోన్ చేస్తుంటే నా కోసం ఇంత చేసిన మీకు ఘనంగా సన్మానం చేస్తుండేవాడిని కదా. ఆ పాల ప్యాకెట్లు డీ ఫ్రిడ్జ్ లో పెట్టు, చెడిపోతాయి. నానా, ఎవరొచ్చారు చూడు. ఓహో, వియ్యంకులు వారా? స్వాగతం, సుస్వాగతం. రే అబ్బాయిలు, ఈయన మా వియ్యంకులు వారు. ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి. అరే, వియ్యంకులు వారా? ఏంటన్నయ్య గారు, ఏమి మాట్లాడుకున్నారో చూస్తూ నిలబడిపోయారు. ఒరే వాసు, మీ మావగారు ఎండను పడొచ్చారు. బహుశా గొంతెండిపోయి ఏమి మాట్లాడలేకపోతున్నారు అనుకుంటాను. చల్లగా ఏమన్నా తీసుకురా, వెళ్ళు. సరే అమ్మా. రండి అన్నయ్య గారు, రండి కూర్చోండి. మేమేమనుకో అన్నయ్య గారు, రండి అన్నయ్య గారు. అమ్మా, ఇదిగా అమ్మా. అబ్బా, చాలా చల్లగా ఉంది. తాగండి అన్నయ్య గారు. బిల్లు మాత్రం అడగలేండి. అవును మావయ్య. ఎవరి షాపుకొచ్చి ఎవరికి మర్యాదలు చేస్తున్నావురా? ఎవరిని చూసుకుని షాపులో పెత్తనం వెలగబెడుతున్నావురా? ముందా చొక్కా వదులు, లేకపోతే నీ కాలర పట్టుకుని నిన్ను కారు దాకా ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది. వదల. షాపుకొచ్చి నీ ఎల్లుని అది మా కళ్ళ ముందే వాడి కాలర పట్టుకుంటావా? అతిగా వాగావంటే ఆడదామని కూడా చూడకుండా నీ గొంతు వదులు.